నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో దారుణం జరిగింది. విచారణలో ఉన్న గల్ఫ్ ఏజెంట్ సంపత్ లాకప్లో గురువారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. జగిత్యాల జిల్లాకు చెందిన సంపత్ను ఈ నెల 4న నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. గల్ఫ్ బాధితుల ఫిర్యాదుతో అరెస్టైన సంపత్ను గురువారం రోజంతా సీసీఎస్ పోలీసులు విచారించారు. అనంతరం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో నిందితుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్లే సంపత్ మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవడంతో పాటు సంపత్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఒక 7-8 నెలల క్రితం శ్రీరామ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ అని పెట్టుకున్నాడు. వానికి తెలియక కొంతమందిని ఒక 4-5 లావోస్ దేశం పంపించండి. తెలియక పంపించిన తర్వాత వాళ్ళు 7-8 నెలలు అక్కడ ఉన్నారు. ఉండి సంపాదించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ సైబర్ క్రైమ్ వాళ్ళకు, ఇదే నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు సైబర్ క్రైమ్ వాళ్ళకు కంప్లైంట్ చేసిర్రు. వాళ్ళు దరఖాస్తు చేస్తే సైబర్ క్రైమ్ వాళ్ళు ఊటా రాత్రికి రాత్రే వచ్చి 4 తారీఖు నాడు కస్టడీకి తీసుకొని అరెస్ట్ చేసుకొని తీసుకొని వచ్చారు. జైలుకు రిమాండ్ చేసిర్రు. మళ్ళీ 12 తారీఖు రోజు మళ్ళీ ఒక రోజు కస్టడీ, ఒక్కరోజు 2 రోజులు మాకు తెలియదు, కస్టడీకి తీసుకున్నారు. తీసుకొని ఆ రోజు రాత్రి 3rd డిగ్రీ ప్రయోగించారు. విపరీతమైన 3rd డిగ్రీ ప్రయోగించి మళ్ళీ తెల్లారి మళ్ళీ జగిత్యాలకు ఎంక్వైరీ పేరు మీద వాళ్ళ సొంత ఆఫీస్ అయిన శ్రీరామ కన్సల్టెన్సీకి తీసుకువెళ్లి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ రాత్రి ఈ బిల్లు కస్టడీలో ఉంచుకున్నారు. 8 తర్వాత మళ్ళీ రాత్రి మాకు వాళ్ళ భార్య వాళ్ళకు ఇన్ఫర్మేషన్ 12:30 పోయింది మనిషి చనిపోయాడని. మాకు 1:30 వరకు వచ్చింది. మాకు 1:30 గుటవుటిన మేము లేచి తెల్లారి ఇక్కడికి వచ్చేసరికి మమ్మల్ని డెడ్ బాడీ కూడా చూనియలే. నేను ఆడికి పోయినాక కొడుక నీకు ఏమైందిరా, ఇదంతా చదివిన ఎట్లా అంట, ఏందో తెల్ల కనబడుతున్నావు కొడుక అన్న అంటే, అమ్మ ఏం కాలే అమ్మ అన్నాడు. నువ్వు ధైర్యంగా చెప్పు కొడుక, నీకు ఏమైంది, నువ్వేమో వణుకుతున్నవేంది కొడుక అన్న అంటే, అమ్మ నన్ను ఒక 20 దెబ్బలు కొట్టిరమ్మ పోలీసు వాళ్ళు అన్నారు. కొడుక నిన్ను జైలు ఉండగా ఎట్లా కొడతారు కొడుక, నిన్ను బయటకు ఎవరు తీసుకొచ్చిర్రు అన్న. అమ్మ నన్ను జైలుకు టౌన్లోకి తీసుకొచ్చి కొట్టిర్రమ్మ నిన్ను అన్నాడు. కొట్టి 3 గంటల వరకు ఇటుకి తీసుకొచ్చిర్రమ్మ నన్ను అని చెప్పిండు సారు. నాతో 9:30-10 దాకా మాట్లాడిన నా భర్త, 10 దాకా నాతో మాట్లాడిన నా భర్త ఎట్లా చనిపోతాడు సార్? అక్కడ నుండి డబ్బులు తీసుకున్నాడు సిఐ. అక్కడ నుండి డబ్బులు తీసుకొని వీళ్ళని ఇంత చిత్రహింస పెట్టి ఇక్కడ నుండి కూడా పైసలు తీసుకోవాలని ప్రాణం తీస్తారా సార్? పైసలు ఇవ్వకపోతే హార్ట్ అటాక్ తో చనిపోయినా అని చెప్తారు సార్. ఆయనకి ఏ ప్రాబ్లం లేదు సార్. జైలుకు పంపించేటప్పుడు మెడికల్ రిపోర్ట్లు అనేటివి ఉంటాయి కదా సార్, వాటిని ఆయన తేవాలి కదా, వాటిని చూపించమనండి.